సాయిరామ్. ఆంజనేయుని ఆనతి. శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం. ఫిబ్రవరి 24, 2016. ప్రశ్న: మాకు ఆత్మానుభూతి ఎప్పుడు కలుగుతుంది స్వామి? సమాధానము: మీరు వస్తు ప్రపంచాన్ని ఏ రకంగా భావిస్తారో, గ్రహిస్తారో అవి అంతా అలాగే గోచరిస్తాయి. జాగ్రత్తావస్థలో వస్తువులను మనస్సు స్థూలమైన కంటితో చూస్తుంది కనుక అవి స్థూలంగానే కనపడతాయి. స్వప్నావస్థలో మనస్సు వస్తు ప్రపంచాన్ని సూక్ష్మంగానే చూస్తుంది. మనసుకు అతీతంగా ఉన్నది ఆత్మే. ఆత్మ అనంతం, భౌతిక పదార్థం కాదు కనుక జ్ఞాని ఆత్మయే. కనుక ఆయనకు అంతా ఆత్మగానే గోచరిస్తుంది. ఆత్మ ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండనే ఉన్నది. నీవు ఆత్మవే. నీ మనస్సు దానిని గ్రహించలేదు. మనస్సు ఎప్పుడు భౌతికమైన వస్తు ప్రపంచాన్నో, స్వప్న ప్రపంచాన్నో నీ ముందుంచుతుంది. మనస్సు లేని స్థితిలోనే నీ స్వరూపం అనుభవానికి వస్తుంది. కనుక మనస్సును నశింపచేయాలి. అప్పుడు ఆత్మ అనంతంగా నీ స్వరూపముగా అనుభవానికి వస్తుంది. సాయిరామ్.